పిల్లలు, ఈరోజు మనం కైలాసగిరి యందు శివపార్వతుల వాదనను విన్న దేవతలు, మునులు ఎందుకు పరిష్కారం చూపించలేకపోయారు, చివరకు ఎవరు వారి వాదనలకు పరిష్కారం చూపించారు అనే విషయాలను ఈ వైదిక పౌరాణిక చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు పరిష్కారం. కైలాసగిరి యందు పార్వతీ సమేతుడై నిండు కొలువులో కొలువున్న పరమేశ్వరుడు సభాసదులైన ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేరుడు, రాక్షసులు, యక్షులు, దేవతలు, మునులను చూచి ఇట్లు అనెను: మీరు విచక్షణతో చూచిన యక్షులు, దేవతలు, సిద్ధులు, బ్రహ్మ, విష్ణువుల కన్నా లోకమున గల్ల ఎల్ల స్త్రీ పురుషులలో నేనే చక్కడవాడును కదా అని పలికెను. ఆ వాక్యములను ఇంద్రాది దేవతలు, ముని బృందములు విని యూరకొండిరి. అంత పార్వతీదేవి సభికులెన్నను కలియజూచి చిరునగవున శివుని వైపు తిరిగి, పరమేశ్వర, ఏమంటిరి? లోకమున అందరికన్నా మీరే సుందరులా? నేను లేని చోట మీ మాటలు చెల్లును, కానీ నేనున్న సభలో మీ ఎదుట నేనుండగా మీ నోట ఆ మాట ఎలా వచ్చినది? కాకి అందమైనది అని చెప్పగా వింటిమా? అట్లే శివుడు చెప్పిన మాట చెల్లునా? నన్ను హృదయమున మరచెదిరా? త్రిపుర సుందరుని కదా నన్ను పెళ్లాడితిరి, శివరంజనని కదా శరీరమును సొగమొసంగితిరి. ఇంతేలా ఇందున్న అందరికన్నాను నీకన్నాను నేనే చక్కని దానను. వారిలో వారు వాగ్వాదము ఆడుకొంటిరి. వారు సభికులను చూచి ఈ సమస్యను పరిష్కరింపవలసిగా కోరితిరి. మా ఇద్దరిలో ఎవరు రూపవంతులో నిష్పక్షపాతముగా చెప్పుడు, మీ నిర్ణయమును మేము అంగీకరించము అని పలికిరి. అది గని దేవతలు, మునులు ఆశ్చర్యపడి మాట్లాడక మిన్నకొంటిరి. ఇంద్రుడు అగ్నివైపు చూచెను, అగ్ని యముని వైపు చూచెను, యముడు నైరుతి వైపు చూచెను, నైరుతి వరుణుడు చూచెను, వరుడు కుబేరుని చూచెను, కుబేరుడు వాయుదేవునిపై దృష్టి సారించెను, వాయువు మునులపై మెల్లగా వీచెను. మహర్షులందరూ గెడ్డాలలో వేళ్ళు చొప్పించి దీర్ఘాలోచనలో మునిగిరి. భయం వలన ఇంద్రుడు 1000 కన్నులు తెరిచెను, అగ్ని మంటగా మారెను, యముడు ధర్మరాజు అయ్యను, మునులు మౌనము పాటించిరి, వాయువు అటు ఇటు పరిగెత్తను, అందరూ విచిత్రముగా చూచుండ్రి. శివుడే చక్కని వాడన్నా పార్వతి మనను క్షమించదు, పార్వతియే చక్కదన్నా శివుడు అంగీకరింపడు. ఎట్లు చెప్పినను తప్పు మన మీదకే వచ్చును. వీరికి ఇంత పంచమెందులకు? ఆలు మొగల మధ్య మధ్యవర్తిత్వము అడకత్తెరలో పోకచెక్క వంటిది కదా. ఈ పార్వతీ పరమేశ్వరులు మనము ఎవరు మెచ్చుకునను ఉపద్రవము తప్పదు. ఈ గండము నుండి తప్పించుకునవలనన్న పరాత్పరుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడే శరణ్యము. కావున ఆ పరమాత్మను గురించి ప్రార్థించదము. దేవదానవ జీవ నిర్మాణ చతుర, దైవజ్ఞ, ఘటనాఘటన సమర్థ, ఆదిపురుష, ఆదిదేవ, వేదదేవ శరణు అని శ్రీ విరాట్ విశ్వకర్మ గురించి ప్రార్థించిరి. అంతటా శ్రీ విరాట్ విశ్వకర్మ పరివారముతో కలిసి ప్రత్యక్షమాయను. పంచమహావాద్యములు ఆకాశమున ప్రతిధ్వనితుంటూ మ్రోగెను. ఈ విరాట్ విశ్వకర్మ శివుని ఎదుటకు రాగానే శివుడు లేచి అర్ఘ్యపాద్యాదులిచ్చి తన చెంతనున్న సింహాసమును కూర్చుండజేసెను. శ్రీ విరాట్ విశ్వకర్మ తన మనోసంకల్పముతో అద్దాల మేడను సృష్టించెను. శివపార్వతులను అద్దాల మేడలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీలో ఎవరు రూపవంతులో మీరే చెప్పవలను అని విరాట్ విశ్వకర్మ చెప్పాను. శివపార్వతులు ఇరువురు తమ అందచందాలను అద్దాలలో చూసుకొని వారిరువురు రూపవంతులేనని అంగీకారానికి వచ్చి సంతోషంతో శ్రీ విరాట్ విశ్వకర్మ ముందు నిలబడిరి. శ్రీ విరాట్ విశ్వకర్మ శివుని లోకమున ఘనుడువు అవుదువు అని దీవించెను. పార్వతీదేవి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడితో ప్రజలందరి ఇళ్లల్లో నివసించి వారికి సుఖ సంతోషాలను సమకూర్చెదను. ఎవరైనా వారిని అవమానిస్తే కాళికాదేవినై వారికి తగిన శిక్షలను విధించెదను. పార్వతీదేవి భయభక్తులతో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ని పూజించి
మణిపుష్పాదులు అర్పించెను. ఆమె చేసిన సేవకు మెచ్చిన శ్రీ విరాట్ విశ్వకర్మ శివుడే ఘనుడు అని వినిపించెను. పార్వతీదేవిని దీవించి దేవతలు మునులు సేవించుచుండగా మేఘవాహనమెక్కి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు అంతర్ధానమయ్యను. పిల్లలు, శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు శివపార్వతుల వాదనకు వారి చేతనే సులువుగా ఎలాంటి పరిష్కారాన్ని చూపించాడో తెలుసుకున్నాం కదా. పరమాత్మ అన్ని సమస్యలకు సులువైన మార్గాలను చూపించగలడు. ఇదే శివపార్వతుల వాదనకు పరిష్కారం.